హాయ్ వెల్కమ్ టు ట్విన్ సమన్వి సాన్వి యూట్యూబ్ ఛానల్. సమన్వి సాన్వి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి. నేను ఫస్ట్ అయితే వాళ్ళకి బాక్స్ అద్దాను, బనానా అండ్ ఫుల్ మక్కానా పెట్టాను. యాజ్ ఏ మదర్గా నాకు 2 days ముందు నుంచి చాలా అదో రకం ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. నెర్వస్ అనాలో మరి ఏంటో తెలీదు, అదో రకమైన కంగారు నాకు. పిల్లలు ఎలా ఉంటారో అంటే ఇన్ని ఇయర్స్ ఉంటాం కదా, నాకు తెలిసి ప్రతి మామ్కి ఇలాగే ఉంటుంది. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా అని చెప్పి పెట్టానండి, ఒకవేళ తింటానంటే అని చెప్పి వాళ్ళ నేమ్స్ అన్నిటి మీద పెట్టమన్నారు అనమాట, నేమ్స్ రాయమన్నారు. సో మ్యాంగోస్ పెట్టాను అండ్ వాటర్ బాటిల్స్ పెట్టేశాను. సో వాళ్ళకైతే ఫుడ్ ఇదే నేను ఇచ్చేది. వాళ్ళ బ్యాగ్స్లో నేను ఎవరి వాళ్ళది సర్దేశాను అనమాట. ఇవి వచ్చేసి ఫస్ట్ క్రైలో తీసుకున్నానండి. వీటి డీటెయిల్స్ ఏం కావాలన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు షేర్ చేస్తాను. చాలా మంది వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బ్రష్ చేసుకున్నానా? ఎవరు పొద్దున్నే ఏడుస్తారు అలా, బ్రష్ అసలు ఆడకూడదు. ఆడకూడదు, ఇది ఆడుకుంటా వద్దులే. మేము బ్రష్ తీసుకుంటాం ఫాస్ట్గా, ఆడకూడదు. స్లోగా టవల్, నాప్కిన్, ఇది బ్యాగ్, ఈ బ్యాగ్ ఇది స్కూల్ బ్యాగ్. ఓకే, మంది ఉంటారు మీ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు బాగా ఆడుకోవాలి, వాళ్ళకి అన్నీ షేర్ చేయాలమ్మా. మా బాగా అప్పుడు సమన్వి గుడ్ గర్ల్ అంటారు తెలుసా, అందరితో ఆడుకోవాలి. అక్కడ టీచర్ మేడం వాళ్ళు ఉంటారు, మీకు పెయింట్స్ వేసుకోవడానికి ఇది తెచ్చి పెన్లు బ్రష్లు ఇస్తారా సన్వి, ఇల్లు పెయింట్లు వేసుకోవచ్చు కలర్స్. అక్కడ స్కూటర్ ఉంది, సైకిల్ ఉంది, బోల్ ఇది నువ్వు క్లైమ్ చేస్తావు చూడు, కార్ కూడా ఉంది ఒక చిన్నది. ఇవన్నీ ఆడుకోవచ్చు. బోల్ టాయ్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, అందరికి ఉన్నాయి. మరి అక్కడ ఆంటీ ఉంటారు, మీకు పాటీ వచ్చినా టాయిలెట్ వచ్చినా ఆంటీకి చెప్పాలి, చెప్తే బాత్రూంలోకి తీసుకెళ్ళి పాటీకి టాయిలెట్కి తీసుకెళ్తారు. ఓకే, అమ్మ వస్తుంది, అమ్మ వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేస్తుంది. నేను రావద్దా? నన్ను అక్కడ ఉన్నెవరో, అక్కడ చిన్నపిల్లలే ఉండాలి, మమ్మల్ని ఉన్నెవరు మీరే ఆడుకోవాలి. హై ఫైవ్ అమ్మ చెప్పింది విన్నావు కదా, హై ఫైవ్. మా అమ్మ కూడా హై ఫైవ్, ఒక హై ఫైవ్ ప్లీజా ప్లీజా. ఈరోజు మా అమ్మకి ఫస్ట్ డే స్కూలు, మా అమ్మకి ఏంటి ఇలా మా వాళ్ళకి చట్నీ దోశలోకి కాయ కూర వండుతున్నా. దోశలు తిను, ఇంకా వేస్తా. దోశ కూడా తినాలి చట్నీతో పాటు. ఓకే, అదా నాకు అనిపిస్తుంది, అందుకే రాత్రి కూడా పాలు వెరీ గుడ్. ఇప్పుడు గుడికి వెళ్ళా, అది బ్యాగ్లు వెరీ గుడ్. తెలుగు చెప్తున్నా మరి చెల్లి అడుగుతుందా? ఏం చేస్తా స్కూల్లో? బొమ్మలు ఆడుకుంటావా? సో స్కూల్కి వెళ్ళిపోయాము. నేను వెళ్ళేటప్పుడు చిన్న క్లిప్పింగ్స్ తెద్దాం అనుకున్నాను, అసలు నాకు ఏం గుర్తులేవు. నేను నర్వస్గా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. 2 days ముందు నుంచి నాకు అదోలా ఉండడం, నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు రావడం అలా. ఆ రోజు కూడా అసలు నాకు అంటే ఏం మాట్లాడుతానో తెలీదు, ఏదో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నానమాట. మేము ఉన్నంతసేపు బాగానే ఉన్నారు. క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి స్లోగా వచ్చేసాను. సాన్విని అయితే స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నాము. ఫస్ట్ నేను ఉన్నంతసేపు బాగానే ఉన్నారు, ఆ వీడియో రికార్డ్ చేసి ఏడ్చింది నేను చేయలేదు. ఏమైందంటే వాళ్ళు డోర్ క్లోజ్ చేస్తారు, వెంటనే నేను రాగానే డోర్ క్లోజ్ చేస్తారు, ఇంకా ఏడుస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోమన్నారు పేరెంట్స్ని, మిమ్మల్ని చూస్తే ఇంకా ఏడుస్తారు, వెళ్ళిపోండి, 1 గంట ఏడిస్తే తర్వాత సెటిల్ అవుతారు, ఇంకా లేదు ఆపలేదంటే కాల్ చేస్తామన్నారు.
సో ఇంటికి వస్తున్నాం. స్కూల్ అయితే మాకు పక్కనే, జస్ట్ 5 minutes. ఆ బయటే నుంచున్నాం చాలామంది, కానీ వాళ్ళు వద్దు వెళ్ళిపోండి, మేము డోర్ ఓపెన్ చేసి బయట ఆడినా ఏం చేసినా చూస్తే ఏడుస్తారన్నారని ఇంటికి వచ్చేసాం. జస్ట్ 5 minutes. సో కాల్ చేస్తే వెళ్దాంలే అన్నట్టు. ఫస్ట్ డే చూడాలి ఏం చేస్తారు సాన్వి సెటిల్ అవుతారా లేదా అని. సాన్వి ఫస్ట్ వెళ్ళనని ఏడ్చింది, అలాంటిది సాన్వి ఏడుపు ఆపేసింది అంటే లోపల ఆవిడ చెప్పారు. సమన్వియే గట్టిగా, చాలా గట్టిగా అమ్మారా అమ్మారా అని ఏడుస్తుంది. గుడ్. ఇలా చూడు నాన్న చిన్ని, ఇదిగో అమ్మ, ఇదిగో ఐస్ క్రీమ్, ఇదిగో ఇచ్చాడు, ఇదిగో చాక్లెట్. ఓ సాన్వి గడు, సమన్వి ఇలా చూడు, వీడియోలో చూడు. చెప్పులు తీసి చెప్పులు తీయాలి. పిల్లల్ని నేనే డ్రాప్ అండ్ పికప్ చేసుకుంటానండి, దానికోసం బెల్ట్ ఉంది నా దగ్గర. సో వెనక పాపకి బెల్ట్ వేసుకుంటారనమాట. సో ఇంటికి వచ్చాక స్నానం చేయించేసి అన్నం తినిపించేశాను. స్కూల్లో కబుర్లు అడుగుతూ ఉంటే చెప్పారు చిన్న చిన్నవి, డోర్ వేసేసారు, నేను వెళ్ళిపోయాను, ఇలా ఏవో. పాపం చాలా ఏడ్చారంటండి. సాన్వి అయితే పర్వాలేదు, కానీ సమన్వి అయితే కంటిన్యూ ఏడ్చిందంట. సో అన్నం తినిపించేసి పడుకోబెట్టేశాను. మీరు ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది.